హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఇంకొక చీరతోనైతే ఫ్రాక్ అయితే వచ్చేసింది. అయితే ఈ చీరతోని కింద ఫ్రిల్స్ పెట్టి ఫ్రాక్ కుట్టమని ఇచ్చిందనమాట వేరొక. అయితే ఈ అక్క ఇంకొకటి కుట్టించుకుంది ముందే. అది బాగుందని మళ్ళీ ఇంకొకటి ఇచ్చింది. ఎవరనేది ఈ ఫ్రాక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఈ ఫ్రాక్ కూడా తీసినాను వీడియో. ఇలా ఇది కొలత కోసం ఇచ్చింది. ఈ కొలత ప్రకారంగానే ఇంకొక చీర ఎల్లో కలర్ చీర కుట్టినాను ఇంతకుముందు. వీడియో కూడా పెట్టిన షార్ట్ వీడియో. దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది నా షార్ట్ వీడియోలలో. అయితే ఈ చీర మళ్ళీ ఇంకొకటి కుట్టమని ఇచ్చింది. ఈ చీరలోనైతే కొంగు భాగం అనేది కొంచెమే వచ్చింది, తీసేస్తున్నాను. ఇంకా చీర మొత్తం అయితే ఫ్రాక్ అయితే కుట్టాలి. ఇది అయితే కింద చిన్న ఫ్రిల్స్ పెట్టాలన్నమాట. అయితే ఫ్రాక్ అయితే సూపర్ వచ్చింది. ఇది అది ఎల్లో కలర్ లాగానే, కాకపోతే నెక్ అనేది మార్చిన దీనికి స్టార్ నెక్ పెట్టి హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ పెట్టినాను. అయితే బాగా వచ్చింది ఫ్రాక్ అయితే. అందులో బ్లాక్ మీద అన్ని కలర్లు ఫ్లవర్లు వచ్చినాయి, అన్ని కలర్స్ వచ్చినాయి. ఇంద్రధనుసు కలర్లు అక్కడ అన్నీ వచ్చినాయి. కలర్లు బాగా కనిపిస్తున్నాయి అనమాట. వెనక రౌండ్ నెక్ పెట్టి ఫ్రిల్స్ పెట్టి కుట్టినాను. చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఇంకా లోపల వచ్చేసి లైనింగ్ అనేది నేను అంబ్రిల్లా టైప్లో కట్ చేసి వేసినాను. ఎందుకంటే కొంచెం లావు ఉందనమాట. అంబ్రిల్లా టైప్ అయితే నడుము దగ్గర అనేది కొంచెం లావు రాదు, సైజుగా బాగా వస్తుంది. ఎక్కువ అంటే నేను ఇట్లా వేస్తాను, ఇట్లా కుచ్చుల దానికి కూడా అంబ్రిల్లా టైప్లోనే వేస్తాను. లోపల లైనింగ్ బాగా కూర్చుంటుంది, ఫ్రాక్ కూడా బాగుంటుంది. అయితే ఇంకొక ఫ్రాక్ అనేది చూపిస్తారండి. ఇంతకుముందు కుట్టినది, తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ ఇది ఇచ్చింది కొలతకి. అప్పుడు నేను కుట్టినదే ఇదే, ఈ దాని కొలత కుట్టమని ఇచ్చింది. నేను కుట్టినది నాకు దగ్గరికి వస్తే కొంచెం మనకు సంతోషమే కదా. మనం కుట్టినది బాగుంటేనే కదా మన దగ్గరికి మళ్ళీ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. మనం కుట్టిన డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఇస్తే అవి సెట్ అయితేనే మనకు అవి ఇస్తారు. కొంతమంది ఏమో బాగున్నా కూడా బాగలేవు అని చెప్తుంటారు, కానీ మళ్ళీ వాళ్ళే వస్తుంటారు అవే తీసుకొని కొలతకి. మళ్ళీ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పి ఇచ్చిపోతుంటారు. ఇట్లాంటివి చాలా అయితే వస్తున్నాయి, నా దగ్గర కూడా వస్తుంటాయి. మీ దగ్గర కూడా వస్తుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.